సరళ డివోషనల్ వరల్డ్‌కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము భావాలలో 57వ శ్లోకంలోని నామాల యొక్క భావం తెలుసుకుందాం. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ఈ శ్లోకంలోని మొదటి నామము మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. ఇది 232వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః అని చెప్పాలి. మహేశ్వర అంటే సదాశివునిచే, మహాకల్ప మహాప్రళయ సమయమునందు చేయబడు, మహాతాండవ గొప్ప తాండవ నృత్యమును చూడగల, సాక్షిని సాక్షిస్వరూపిణి. సృష్టి అంతా అమ్మవారి ప్రపంచమైతే ప్రళయమంతా అయ్యవారి ప్రపంచం. బ్రహ్మ కల్పాంతానికి వచ్చే ప్రళయాన్ని మహాప్రళయం అంటారు. అప్పుడు సృష్టి అంతా అయ్యవారిలో లీనమై ఉంటుంది. ఆ స్థితిలోని ఈశ్వరుణ్ణి మహేశ్వరుడు అంటారు. మహాప్రళయ స్థితిలో మహేశ్వరుడు చేసే నృత్యాన్ని మహాతాండవం అంటారు. అమ్మవారి నృత్యాన్ని లాస్యమని, అయ్యవారి నృత్యాన్ని తాండవమని అంటారు. ఈ రెంటి గురించి ఆదిశంకరులు అర్ధనారీశ్వర స్తోత్రములో చెప్పారు. ఈ మహాతాండవాన్ని, ఆ తాండవం చేస్తున్న శివుణ్ణి చూచేవారు ఎవ్వరూ ఉండరు, ఒక్క అమ్మవారు తప్ప. ఆ మహాతాండవాన్ని చూసి ఏకైక సాక్షి అవడం వలన అమ్మవారిని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అన్నారు. అంటే మహాప్రళయంలో కూడా ఇద్దరూ ఉన్నట్లే గదా. ప్రకృతిం పురుషం చైవ విద్యన్నాది విభావపి అని భగవద్గీతలో చెప్పారు. మనలో ఎవరన్నా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉండే మనము అలా ఒంటరిగా ఉన్నామని తెలియడము, ఈ రెండూ ఉంటాయి. ఈ తెలియడాన్ని అమ్మవారు అంటారు. అంటే తెలుసుకునేవాడు అనే అయ్యవారితో పాటు తెలియడం అనే అమ్మవారు ఎప్పుడూ విడదీయని జంటలాగా ఉంటుంది అని దీని అర్థము. తాండవం చేసే అయ్యవారిలో చైతన్య శక్తి అమ్మవారే. అమ్మవారు లేకపోతే అయ్యవారు కొయ్యవారే అవుతారు. కానీ కదలలేరని ఆదిశంకరులు సౌందర్యలహరిలో చెప్పారు. మహాప్రళయ సమయంలో మహేశ్వరుడు చేసే మహాతాండవానికి సాక్షీభూతురాలు. ఒంటరిగా ఉన్న వారిలో ఒంటరిగా ఉన్నానని తెలిసే జ్ఞానముగాను ఉండునది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మహాకామేశ మహిషి. ఇది 233వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాకామేశ మహిష్యై నమః అని చెప్పాలి. మహాకామేశ అంటే మహేశ్వరిని, మహిషి పట్టపురాణి. అయ్యవారిది అమ్మవారిదే సరి అయిన జంట. అన్ని విధాలా ఇద్దరికీ సరిపోతుంది. 2 చేతులు ఒకదానికొకటి సరిపోయినట్లు ఆ మహాకామేశ్వరునికి పట్టపురాణి అయిన అమ్మవారు అలా సరిపోతుంది. సృష్టి జరగక పూర్వము ఈ సృష్టి ఇలా రావాలని కోరిక కలిగితే ఆ కోరికతో నిండిన ఈశుణ్ణి మహాకామేశుడు అంటారు. ఆ కోరికను మహాకామం అంటారు. ఆ కోరిక మేరకు వెలువడిన సృష్టి స్వరూపిణిని మహాకామేశ్వరి అంటారు. అంటే మహాకామేశుని కోరికయే మహాకామేశ్వరి అన్నమాట. ఆయనకు చేత ఈవిడకు ఊహ ఆయన అన్నమాట. అంటే ఒకరి యొక్క మనస్సులో ఒకరు పూర్తిగా నిండి ఉంటారన్నమాట. ఇంతకంటే చక్కని దాంపత్యము ఎవరి పట్ల చెల్లుతుంది, ఎవరికి ఉంటుంది? అందుకని అమ్మవారిని మహాకామేశునికి పట్టమహిషి అన్నారు. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 మహాకామేశునికి పట్టపురాణి. 2 మహాకామేశుని కోరిక యొక్క వ్యక్త స్వరూపిణి. 3 చేతన స్వరూపిణి. ఈ శ్లోకంలోని చివరి నామము 8 అక్షరాల నామము. ఇది 234వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాత్రిపుర సుందర్యై నమః అని చెప్పాలి. మహా అంటే గొప్పదైన, త్రిపుర సుందరి అంటే త్రిపుర సుందరి. శబ్దపరంగా మంద్ర, మధ్యమ, తారస్థాయిలు, స్వరపరంగా ఉదాత్త, అనుదాత్త స్వరితాలు, మాతృపరంగా ప్రమాత్ర, ప్రమేయ, ప్రమాణాలు, లోకపరంగా భూర్భువస్వర్ల లోకాలు,
జ్ఞానపరంగా జ్ఞాన జ్ఞేయ జ్ఞాతలు. ఇటువంటి 3 చొప్పున ఉండే వాటిని త్రిపుటి అని, త్రిపురాలు అని కూడా అంటారు. శ్రీచక్రంలో మధ్యలో ఉండే బిందువు నుండి ప్రథమ త్రికోణము ఉద్భవించి ఆ త్రికోణం యొక్క 3 శీర్షాలు నుండి ఈ మూడింటికి సంబంధించిన 3 అధిష్టాన దేవతలు ఉద్భవిస్తారు. వారే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని దేవతలు. ఈ 3 సుందరుల ఉద్భవానికి మూలకారమైన బిందు స్వరూపిణి అయిన అమ్మవారిని మహాత్రిపుర సుందరి అంటారు. మహిమాన్వితమైన త్రిపుర సమన్వితమైన సుందరి అని ఈ నామానికి అర్థము.